జానీ మాస్టర్పై కేసు వివాదం, బాధితురాలికి అండగా అల్లు అర్జున్. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈ అంశం దుమారం రేపుతోంది. అయితే ఈ కేసు బాధితురాలిగా అండగా అల్లు అర్జున్ నిలిచారనే సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చాలామంది స్టార్ హీరోల చిత్రాలకు కొరియోగ్రాఫర్గా చేశారు జానీ మాస్టర్. చాలా హిట్ పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. డ్యాన్స్ షో డి ద్వారా వచ్చిన టాలీవుడ్లో స్టార్ కొరియోగ్రాఫర్ రేంజ్కి వెళ్ళారు. తమిళ సినిమాలకు కూడా పనిచేశారు. ఈ క్రమంలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణ రావటం తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనాలు సృష్టిస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చరచ్చగా సాగిపోతుంది. జానీ మాస్టర్ కేసులో బాధితురాలికి ఉన్న మహిళా కొరియోగ్రాఫర్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండగా నిలుస్తారంటూ సోషల్ మీడియాలో సమాచారం చెక్కలు కొడుతుంది. ఇప్పటికే పుష్ప 2 ది రూల్ చిత్రానికి పనిచేస్తున్నారని తెలుస్తుంది. తాను నటించే తర్వాతి చిత్రాలతో పాటు గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మించే సినిమాల కోసం పనిచేసేందుకు ఆ మహిళా కొరియోగ్రాఫర్గా అవకాశాలు ఇస్తామని మేనేజర్ ద్వారా అల్లు అర్జున్ తెలిపారనే విషయాన్ని వ్యాప్తి జరుగుతుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది. ఝాన్సీ వ్యాఖ్యలలో జానీ మాస్టర్ కేసు విషయంలో టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. యాంకర్ నటి ఝాన్సీ ఈ విషయంపై కొన్ని విషయాలు వెల్లడించారు. ఈ క్రమంలో ఓ పెద్ద హీరో బాధితురాలికి అండగా ఉంటున్నారని చెప్పారు. రాజకీయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అధినేతగా ఉన్న జనసేన పార్టీలో జానీ మాస్టర్ ఉన్నారు. అయితే ఈ కేసు నమోదు కాగానే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీకి జనసేన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు బాధితురాలిగా ఉన్న మహిళకు అల్లు అర్జున్ మద్దతిచ్చారని వైరల్ అవుతున్న విషయంలో మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఫైట్ జరుగుతుంది. ఏపీ ఎన్నికల నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందనే రూమర్స్ ఉన్నాయి. వైసీపీ నంద్యాలలో అల్లు అర్జున్ మద్దతు తెలపడంతో సోషల్ మీడియాలో మొదలైన మెగా అల్లు వార్ ఇప్పటికీ కొనసాగుతుంది. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. భారీ అంచనాలలో ఉన్న ఈ సీక్వెల్ సినిమా డిసెంబర్ 6న థియేటర్లో రిలీజ్ కానుంది. మరి చూడాలి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమా అబద్ధమా అనేది అల్లు అర్జున్ గారు అఫీషియల్గా స్పందిస్తే మాత్రమే తెలుస్తుంది.